శాంభవీ మాయ వైష్ణవ మాయ అని రెండు మాటలు వాడతారు. పరమశివుడి భార్యగా శాంభవి ఏ మాయ స్వరూపంలో ఉంటుందో అదే వైష్ణవ మాయగా ఉంటుంది పురుష స్వరూపంతో ఉంటే. నువ్వు ఈ మాటలు చెప్తే నీకు బాగా అనుభవంలోకి వచ్చేటట్టు ఒకసారి దింపి పైకెత్తుతాడు, బాగా అనుభవంలోకి వస్తుంది, కొత్త కథ వస్తుంది. ఎందుకు వచ్చింది అక్కడ చెప్పకని చెప్పాడు ఆయన. పెద్ద బుద్ధితో చెప్పాడు, వినాలి కదా ఆయన. ఆయనకి మాయలో దిగి ఓసారి తొట్టుపడ్డమే బాగా నచ్చింది. మన బుద్ధి నారదుడి మీద పెట్టి చెప్పకూడదు, ఆయన మహానుభావుడు. నారదుడంటేనే జ్ఞానం, అంతటి వాడికి తప్పలేదు మాయ. ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి గబగబా ఎదురొచ్చి, ఏమిటి నారదా ఈ మధ్య కనపట్టలేదు అని ఎదురొచ్చాడు నారాయణుడు. ఎదురొస్తే, ఏం చెప్పమంటారు స్వామి, నేను తపస్సు చేశాను, మన్మధుడొచ్చి నా మీద బాణాలు వేశాడు, నేను చెల్లించలేదు, నేను తపస్సునందు సిద్ధి పొందానన్నాడు. అయిపోయింది, చెప్పద్దన్న చోట చెప్పేశాడు. అనకరా అన్న మాట అనేశాడు.